ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. లారీని క్రేన్ల సహాయంతో తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. లారీని క్రేన్ల సహాయంతో తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందున్న కారుపై బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడ ఒక కంటైనర్ అదుపు తప్పి బ్రేకులు ఫెయిల్ అవటం వల్ల ముందున్నటువంటి కారు మీద పడింది. ఈ కాంక్రీట్ రెడీ మిక్సర్ ఏదైతే ఉందో దాంతో ఉన్నటువంటి ఆ లారీ వెళ్ళి ఆ కారు మీద పట్టడంతో అక్కడ ఉన్నటువంటి కారు పూర్తిగా కూడా నుజ్జునుజ్జయింది. అందులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా ప్రాథమికంగా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కార్ని ఆ లారీ కవర్ చేసింది. కారులో నుంచి ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా కారు అంతా కూడా నుజ్జునుజ్జైపోయింది. అక్కడున్నటువంటి స్థానికులు వెంటనే దాన్ని గమనించి అంబులెన్స్ అదే విధంగా దానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానిక అధికారులు ఆ లారీని లేపి ఆ కారులో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్నటువంటి జేసీబీలను తీసుకువచ్చారు. ఆ జేసీబీల ద్వారా దాన్ని లేపేందుకు ప్రయత్నిస్తున్నా సరే ఒక పక్క కాంక్రీట్ రెడీ మిక్సర్ కావడంతో పెద్ద ఎత్తున వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంతా కూడా ఆ కారు మీద పడటంతో ఆ కారు నుజ్జునుజ్జైపోయింది. కారులో ఉన్నటువంటి వారు కూడా బతికేటువంటి అవకాశం లేదు. వాళ్ళందరూ ఒకవేళ దానికి సంబంధించి ఏదైతే చివరి నిమిషంలో దాన్ని లేపేటువంటి సమయంలో కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే ఎంతో కొంత పూర్తిగా కూడా కారు నుజ్జునుజ్జిపోయేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా దానికి ఉన్నటువంటి వెయిట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద జేసీబీలని ఇప్పటికీ అక్కడికి తరలించి వాటన్నిటిని కూడా క్రేన్ల ద్వారా వాటిని లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదట అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతసేపు ఆ కారులో ఉన్న వాళ్ళ అద్దాల్లో నుంచి చేతులు చూపిస్తూ కూడా కాపాడనంటూ వాళ్ళంతా కూడా ఆర్తనాదాలు చేసినటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి నుంచి ఆ కారులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి లేదు. అక్కడికి దగ్గరగా వెళ్ళి చూసినా సరే ఆ కారులో ఎవరున్నారు ఏంటి కూడా కనపడినటువంటి పరిస్థితి. మొత్తం ఆ కారులో 5 మంది ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఆ కారులో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దాని మీద పడినటువంటి లారీని తొలగిస్తే తప్ప అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కారులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతికి బయటపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ లారీ ఏదైతే ఉందో అది బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల వెళ్ళి నేరుగా కారు మీద పడింది. కాంక్రీట్ రెడీ మిక్సర్ కావడంతో అది పెద్ద ఎత్తున వెయిట్ ఉంటుంది. ఆ BMW కారు మీద పడినప్పుడు పూర్తిగా కూడా అది నేలకు పూర్తిగా సమాంతరంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే టైర్లు అవన్నీ కూడా కుంగిపోయి రోడ్డు మీద ఆనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు అక్కడున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ డోర్లు కూడా ఓపెన్ చేయలేకపోయారు. ఇప్పుడు జేసీబీలు తీసుకువచ్చి ఆ జేసీబీల సాయంతో ఆ లారీని తొలగించి ఆ కారులో ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఏంటి అనేది చూసేందుకు కూడా అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఇప్పటివరకు ఏమన్నా సమాచారం అందిందా? ఏదైతే ఆ కంటైనర్ వచ్చి కారు మీద పడినటువంటి సమయంలో పూర్తిగా కారు అంతా కూడా ఆ కంటైనర్ కవర్ చేయడం జరిగింది. కారులో ఆ అద్దాలు అవన్నీ కూడా పూర్తిగా పగిలిపోయాయి. అక్కడ ఇనప డోర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడ లోపల ఏముంది, లోపల ఎంతమంది ఉన్నారనేది కూడా ఇప్పటిదాకా ఉన్నవంటి వాళ్ళు ఎవరూ కూడా చూడలేకపోయారు. ఆ కంటైనర్ ని తొలగిస్తే తప్ప ఆ కారులో ఎంతమంది ఉన్నారు, ఆ కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా
పూర్తిగా కూడా అందులో ఎవరైనా బతికి బయటపడే అవకాశం ఉందా, వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అవసరం అయితే వాళ్ళని తరలించేందుకు కూడా ఆ కంటైనర్ తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి జేసీబీలను కూడా తీసుకువచ్చారు. జేసీబీల ద్వారా దాన్ని లేపేందుకు ప్రయత్నిస్తున్నా సరే ఆ కంటైనర్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా లేపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది లేపేటువంటి సమయంలో మరొకసారి ఆ కారు మీద కనుక పడితే ఆ కారులో ఏదైనా సరే కొనుగుపురితో ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఆ కారు పెద్ద ఎత్తున ఎక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ అయిపోయినటువంటి నేపథ్యంలో అందులో ఉన్న వాళ్ళు బతికి బయటపడేటువంటి అవకాశం లేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో కంటైనర్ అక్కడ నుంచి తొలగించి ఆ కారు మీద నుంచి తీసిన తర్వాత అందులో ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటనే దాని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర, ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఆ స్పాట్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఎంతవరకు వచ్చాయి? ఎప్పుడైతే ఈ టోల్ గేట్ దగ్గర ముందాగినటువంటి కారు మీద బ్రేక్ ఫెయిల్ అయ్యి వెనక నుంచి వచ్చినటువంటి కంటైనర్ పడిపోయిందో అక్కడున్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కూడా సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించారు. దగ్గరలో ఉన్నటువంటి జేసీబీని అక్కడికి పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడేందుకు ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఎందుకంటే ఆ కంటైనర్ వెయిట్ ఎక్కువ ఉండటం, అదే విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వల్ల పూర్తిగా కూడా ఆ కారులో ఎవరైనా సరే ప్రాణాలతో ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పెద్ద ఎత్తున జేసీబీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ఆ జేసీబీల ద్వారా పెద్ద పెద్ద చైన్లు కట్టి ఆ కంటైనర్ ని లేపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. జేసీబీలు అక్కడికి చేరుకొని ఆ కంటైనర్ ని లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఆ కంటైనర్ లో ఏదైతే కాంక్రీట్ రెడీ మిక్స్ ఉండటం వల్ల పెద్ద ఎత్తున వెయిట్ ఉంది. ఆ వెయిట్ ఉండటం వల్ల అది లేపడం కూడా కొంత కష్టంగా ఉంది. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు బతికి బయటపడేటువంటి అవకాశం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా దాంట్లో ఉన్న వాళ్ళు మొదట్లోనే ఆ కంటైనర్ పడినటువంటి సమయంలోనే పూర్తిగా నుజ్జు అయిపోయి ఉంటారు. మొదట కొంతమంది ఏదైతే దాంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసినటువంటి సమయంలో అక్కడ అద్దాల్లో నుంచి కొంతమంది చేతులు బయటకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ కంటైనర్ ని అక్కడ నుంచి తొలగించిన తర్వాత కారు మీద నుంచి తీసిన తర్వాతే ఆ కారులో ఉన్న వారికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటనే దాని మీద కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి ప్రధానంగా కేవలం బ్రేక్లు ఫెయిల్ అవుట్ మీనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని పోలీసుల అధికారులు ఏమన్నా స్పష్టం చేశారా ఇప్పటి వరకు? మొదట ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ముందు ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నాలు చేయటం, ఆ కంటైనర్ ని అక్కడ నుంచి తొలగించటం, ఆ కంటైనర్ కారు మీద పడి పూర్తిగా కూడా కారు నుజ్జు అయిపోయినటువంటి నేపథ్యంలో ఆ కారు మీద పడినటువంటి కంటైనర్ ని తొలగించడానికి దగ్గరలో ఉన్నటువంటి జేసీబీని తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ చేరుకుంది. నేషనల్ హైవే మీద జరిగినటువంటి సంఘటన కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడంతా కూడా గుమిగూడినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఆ కారులో ఏదైతే ఈ కంటైనర్ పట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేయటం, తర్వాత దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఒక పక్క ముందు కారు ఆగినటువంటి సమయంలో ఈ కంటైనర్ వచ్చి దాని మీద పడిపోవడం కానీ, ఆ పడిపోయినటువంటి తీరు, దాంతో ఈ డ్రైవరు వాళ్ళందరూ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి దీంట్లో ఇదేమైనా ప్రమాదమైనా లేకుంటే ఏమైనా కుట్ర కోణం ఉందనే దాని మీద కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రాథమికంగా ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం ఆ లారీ బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల వచ్చి నేరుగా కారు మీద పడిపోయింది. అదే పెద్ద ఎత్తున వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ అంతా కూడా కారు మీద పడటం వల్ల కారు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. కారులో కూడా వాళ్ళు చిక్కుకుపోయారు. ఈ లారీని తొలగించేందుకు ముందు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లారీని తొలగించిన తర్వాత ఆ లారీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తారు. అదేవిధంగా ఈ కారులో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి, అదేవిధంగా ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏంటనే దాని మీద కూడా ముందు ఫోకస్ పెడతారు. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే లారీకి బ్రేకులు ఫెయిల్ అవటం వల్ల సడన్ గా వాళ్ళు బ్రేక్ వేసినప్పటికీ అది ఆకపోవడం వల్ల అది వచ్చి ఆ కారు మీద పడినట్లు తెలుస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి ఏదైతే ఆ లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళందరినీ కూడా పక్క తీసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్పగించడం జరిగింది. ఆ అధికారులకు అప్పగించినటువంటి సమయంలో వీళ్ళు కూడా ఆ బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల ఈ ప్రమాదం కలిగి జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఏమైనప్పటికీ మొత్తంగా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వీడియో విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క హైవే మీద వెళ్ళేటువంటి వేలాది వెహికల్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ దిగి దాన్ని చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ జనం కూడా గుమికూడారు. అక్కడికి తీసుకొచ్చినటువంటి జేసీబీల ద్వారా ఈ కంటైనర్ ని తొలగించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర, ఇప్పుడు మనం మెగా9 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము.
నరేంద్ర నరేంద్ర ఇప్పుడు మనం మెగా9 స్క్రీన్ మీద కూడా విజువల్స్ మీద కూడా చూస్తున్నాము. అలా ఏదైతే కారు ఉందో ఆ కారు మొత్తం అంతా కూడా నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్. ఈ లారీని క్రెయిన్ల సహాయంతో తీసేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అని అంటారు? మరి ఇప్పటి వరకు మన దగ్గర ఏమైనా సమాచారం ఉందో దీనికి సంబంధించి? ఏదైతే ఆ టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని చూసిన వాళ్ళంతా కూడా ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోగలుగుతున్నారు. ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయినటువంటి ఆ కాంక్రీట్ రెడీ మిక్సర్ కంటైనర్ ఏదైతే ఉందో అది వచ్చి ఆ వెహికల్ మీద పట్టడం, ఆ వెహికల్ పూర్తిగా కూడా కవర్ చేయటం, అక్కడున్నటువంటి టైర్లు అవన్నీ కూడా పగిలిపోయి పూర్తిగా కారు ఆ నేలకు అంటుకుపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ కారులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా బయటికి రాలేనటువంటి స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది. ఆ కారులో ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం లేదంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ కారులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఏంటి అనేది కూడా బయట ఉన్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. ఒక పక్క కంటైనర్ తీయకుండా ఆ కారులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ కంటైనర్ ని తొలగించి ఆ కారులో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల అంత వెయిట్ ఉన్నటువంటి లారీ వచ్చి నేరుగా కారు మీద పట్టడం, ఆ కారు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కారులో ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా కూడా నుజ్జు అయిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఆ కారులో మీద పడినటువంటి కంటైనర్ ఏది ఉందో ఆ కంటైనర్ ను తొలగించేందుకు పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చారు. ఇందాక చాలా సేపటి నుంచి ఆ కంటైనర్ ను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఇంకా కూడా పూర్తిగా కూడా ఫలించలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కంటైనర్ బాగా వెయిట్ ఉంటుంది. దాన్ని లేపేటువంటి సమయంలో ఆ పూర్తి స్థాయిలో కూడా మెటీరియల్ లేకుండా దానికి సంబంధించినటువంటి ఇనప గొలుసులు అవన్నీ కూడా లేకుండా కనుక లేపేటువంటి ప్రయత్నం చేస్తే ఆ కంటైనర్ మరొకసారి కొంత లేసి కనుక కారు మీద మళ్ళీ పడితే ఆ కారులో ఎవరైనా సరే కొన ప్రాణాలతో ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలకి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కారు మరొకసారి పూర్తిగా నుజ్జు అయిపోతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అవసరమైన స్థాయిలో జేసీబీలు అదే విధంగా దానికి సంబంధించినటువంటి చైన్లు అవన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్నిటిని తీసుకువచ్చి ఆ చైన్లన్నీ కూడా పూర్తిగా కంటైనర్ చుట్టూ కట్టి ఆ జేసీబీ ద్వారా లేపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా కూడా కంటైనర్ లెగవట్లేదు. మరి కాసేపట్లో ఏదైతే ఇంకొన్ని జేసీబీలు కూడా అక్కడ తరలించి పూర్తి స్థాయిలో కూడా ఆ కంటైనర్ ని పక్కకి లేపి ఆ కారులో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితులు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ శాఖలు అందించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. ఓకే రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందున్న కారుపై బోల్తపడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. లారీని క్రెయిన్ల సహాయంతో తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.